ఈ మధ్య అంటే ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే పేరెంట్స్‌కి పిల్లలకి మధ్య చాలా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చింది. ఎందుకిలా వస్తుంది? అంటే చాలామంది పిల్లలు సఫర్ అవుతున్నారు. కానీ వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. నేను ఇలా అవుతున్నాను అని చెప్పేసి. ఆహ్, అంటే మా జనరేషన్ చూసుకుంటే పేరెంట్స్‌తో చాలా దగ్గరగా ఉండేది. అంతకుముందు జనరేషన్ చూసుకుంటే ఇంకా దగ్గరగా ఉండేవాళ్ళు. అంటే అప్పుడు ఇంకా స్టడీస్ కూడా లేవు. ఇప్పుడు స్టడీస్ వల్ల కొంచెం దూరమైనా ఇప్పుడున్న పిల్లలు ఎవరైతే 5థ్ క్లాస్, 10థ్ క్లాస్ అలా చదువుతున్నారో వాళ్ళు ఇంకా పేరెంట్స్‌కి చాలా దూరంగా ఉంటున్నారు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎందుకొస్తుంది? సో, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ రాడానికి దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. హ్మ్. సో, పేరెంట్స్ ఇద్దరు ఇప్పుడున్న కాలమానం ప్రకారం ఆహ్, పేరెంట్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అవును. అయ్యుండొచ్చు, లేకపోతే వేరే ఫైనాన్షియల్ కన్‌స్ట్రెయింట్స్ ఉండొచ్చు, లేకపోతే కమిట్మెంట్స్ ఉండొచ్చు, వేరే వేరే వర్క్స్ ఉండొచ్చు. దీనివల్ల కూడా పిల్లలకి వాళ్ళు అనుకున్నంత టైం ఇవ్వలేని సిట్యుయేషన్ కూడా ఉంది ఇప్పుడు. ఇంకొకటేందంటే కొంతమంది చాలా చక్కగా పేరెంట్స్ జాబ్‌కెళ్ళి వచ్చి వాళ్ళ పిల్లలకి టైం ఇచ్చే పేరెంట్స్ చాలామంది ఉన్నారండి. ఓకే. యాహ్! సో, ఎప్పుడైతే అటాచ్‌మెంట్ పేరెంట్స్‌కి పిల్లలకి మధ్యలో ఉంటుందో, మనం సైకలాజికల్ కన్సర్న్స్ చాలా తక్కువ చూస్తాం. హ్మ్. వేరే ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తే తప్పించి. బట్ ఈ గ్యాప్ అనేది మనం ఎక్కడ అంటే, ఈ బిజీ స్కెడ్యూల్‌ని మేనేజ్ చేసుకోలేక పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. సో, తర్వాత పిల్లల ఇంట్రెస్ట్‌లు డిఫర్ అయినప్పుడు, వీళ్ళ హ్మ్. ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది, పేరెంట్స్ ఐడియాలజీ ఒకటి ఉంటుంది. సో, ఆ డిఫరెన్స్ అయినప్పుడు కూడా గ్యాప్ అనేది వస్తది. అండ్ మోరోవర్ పిల్లోడు రాగానే అంటే పేరెంట్స్ వస్తున్నారు. హ్మ్. రాగానే పిల్లోడు చూస్తే తలుపేసేసుకొని లోపలున్నాడు. హ్మ్. జనరల్‌గా మీరేమనుకుంటారు అలా చూడగానే? కోపమేమో అనుకుంటాము. అలిగాడు అనుకుంటాము. హ్మ్. హ్మ్. దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ రైట్? అవును. సో, ఇక్కడ సిట్యుయేషన్ ఏమవుతదంటే, మీరేమో అలిగారు, కోపమేమో అనుకుంటారు. హ్మ్. కానీ ఇంకొక విధంగా ఈ మధ్య యాటిట్యూడ్ చూపిస్తున్నాడు వీడు, మేము మాట్లాడదామని వచ్చినా గానీ పట్టించుకోవట్లేడని కూడా అనుకుంటారుగా? అవును. అనుకుంటారా? అనుకోరా? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనం ఎట్లా అర్థం చేసుకోవాలో అట్లే అర్థం చేసుకుంటున్నాం. కానీ వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకుంటే ఆ గ్యాప్ ఉండదు. ఓకే. అంటే ఇప్పుడు ఆ బాబు గాని, పాప గాని హ్మ్. వాళ్ళు లోపలికెళ్లారంటే దేర్ మే బి ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్. హ్మ్. అంటే స్ట్రెస్‌లో ఉండొచ్చు, ప్రెషర్ ఉండొచ్చు, యాంగ్జైటీ ఉండొచ్చు, టెన్షన్ ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు టైం ఇవ్వలేదన్న బాధైనా అయ్యుండొచ్చు. ఏవైనా అయ్యుండొచ్చు. అవును. కానీ అజంప్షన్స్‌లోకెళ్తే దేర్ వాస్ ఎన్ నంబర్ ఆఫ్ అజంప్షన్స్. పేరెంట్స్ పర్స్పెక్టివ్‌లో చూస్తే లాట్ ఆఫ్ అజంప్షన్స్. హ్మ్. కానీ ఇక్కడ పిల్లవాడి సిట్యుయేషన్ వేరుంది. అంటే అర్థం చేసుకునే పర్స్పెక్టివ్ కూడా ఎంతో కొంత మారితే బెనిఫిట్ అవుతదేమో అనేది నా పాయింట్. ఓకే. అడిషనల్‌గా ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. ఒక బాబొచ్చి నాతోని జనరల్‌గా మాట్లాడారనమాట. "సార్ మా మమ్మీ, డ్యాడీ ఎప్పుడూ అంటారు నీకోసమే కష్టపడుతున్నారా? నీకోసమే సంపాదిస్తున్నారా? అవును. ఇంత చేస్తున్నా కనీసం నువ్వు మమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవు" అని చెప్పేసి మా పేరెంట్స్ అంటారు సార్. బట్ నా బాధ ఏందంటే నేను తిరగడానికి కారుంది, ఉండడానికి బంగ్లా ఉంది, స్కూల్‌కెళ్ళడానికి డ్రైవర్ ఉన్నాడు, అన్నీ ఉన్నాయి సార్. కానీ నాతో మాట్లాడడానికి వాళ్ళకి టైం లేదు సార్ అన్నాడు. అవును. ఇప్పుడున్న జనరేషన్‌కి చాలామంది అంటే దాంతోనే బాధపడుతున్నారు. అన్నీ ఉన్నాయి. పేరెంట్స్ మీకు అన్నీ ఇస్తున్నాము అని అంటున్నారు. కాకపోతే ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు. రైట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హ్మ్. అండి. సో, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చేసే ప్రయత్నం తప్పనడానికి లేదు. హ్మ్. కాకపోతే కొంచెం జాగ్రత్తగా సెన్సిటివిటీస్‌ని చూసుకొని గనుక ఒక అడుగు ముందుకెళ్తే ఈజీ అవుతది. హ్మ్. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే పిల్లలు ఇప్పుడు ఫ్యూచర్‌లో ఇది చేయాలి, అది చేయాలి అని సలహాలిచ్చే పేరెంటింగ్ కోరుకోవట్లేరండి. అవును. ప్రెజెంట్ పేరెంటింగ్ కోరుకుంటున్నారు. హ్మ్. అంటే ఇప్పుడు నేను మాట్లాడితే వినడానికి మా అమ్మో, నాన్న ఉంటే చాలు. హ్మ్. వాళ్ళొచ్చి ఇప్పుడు నా క్లాస్ పీకడానికో, లేకపోతే ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పడానికి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయట్లేరు. జస్ట్ నాతో మాట్లాడితే చాలు. మాట్లాడితే కంటే వింటే చాలని కోరుకుంటున్నారు చాలామంది పిల్లలు. ఓకే. అంటే ఇప్పుడు మళ్ళీ పేరెంట్స్ ఎలా ఉన్నారు అనంటే కంపారిజన్ వేరే పిల్లలతో. నీకన్నీ ఇచ్చాను కదా! అన్నీ చేశాను కదా! అయినా నీకెందుకు మార్క్స్ తక్కువొచ్చాయి? ఎందుకు నువ్వు గేమ్స్ ఆడలేకపోతున్నావు? వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. నువ్వెందుకు చేయలేకపోతున్నావు? ఇలా ఉన్నారు పేరెంట్స్. ఇక్కడ ఒకటండి, మనం పేరెంట్స్‌ని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు ప్రతి దానికి. హ్మ్. ఓకే. సో, దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్. ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చేసే ప్రయత్నం సిన్సియర్‌గా చేస్తున్నారు కాబట్టి పిల్లల దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. హ్మ్. ఆ విషయంలో వి నీడ్ టు రెస్పెక్ట్ దెమ్. కానీ ఇక్కడ ఏంటంటే ఎవ్రి ఇండివిడ్యువల్ ఈజ్ యూనిక్ అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అవును. అంటే ఇప్పుడు ఒక కంపారిజన్ అన్నారు కదా! ఇప్పుడు ఒక అబ్బాయికి స్పోర్ట్స్‌లో టాలెంట్ ఉంటుంది. హ్మ్. సో, అది బాగా ఆడగలడు. కానీ అదే అబ్బాయి
రాత పరీక్షలు ఏదైనా పెడితే మ్మ్. అందులో బాగా రాయొచ్చు, రాయలేకపోవచ్చు. అవును. అంటే యాప్టిట్యూడ్ ఆఫ్ స్పోర్ట్స్ వాజ్ గుడ్. ఇంకొక పిల్లాడికి మెమరీ పవర్ అంటే మెమరైజేషన్ చేసే స్కిల్ బాగుంటుంది. మ్మ్. ఏవైనా ఇట్టే గుర్తుపెట్టుకుంటాడు, అవును. బాగా పర్ఫామ్ చేస్తారు. ఒక గేమ్ ఆడరా బాబు అంటే ఆడలేడు. మ్మ్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్ అండ్ ఇంటెలిజెన్స్ కూడా దానికి తోడవ్వాలి వాస్తవానికి. ఈ కంపారిజన్ పర్స్పెక్టివ్ కంటే ముందు ఏమంటామంటే ఒక సైకాలజిస్ట్గా ఒకవేళ ఒక బాబును ఒక పాపను ఒక స్పెసిఫిక్ కోర్స్లో జాయిన్ చేద్దామంటే లేకపోతే ఒక సంబంధించిన దాంట్లో జాయిన్ చేద్దామంటే స్పోర్ట్స్ కానీ ఏదైనా కానీ దాని యాప్టిట్యూడ్ వాళ్ళకి ఎంత ఉంది, వాళ్ళు చేయగలరా లేదా అనేది ఒక్కసారి సైకోమెట్రిక్ టెస్ట్ తీసుకొని కనుక చేసుకోగలిగితే చాలా హెల్ప్ అవుతుంది. మేబీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టిగ్మస్ బిహైండ్ ఓవర్ దెర్, బట్ ఇన్ ఎ సింపుల్ లైన్ ఐ కెన్ టెల్ యూ దట్ వాళ్ళ కెపాసిటీస్ ఎంత ఉంది, ఎబిలిటీ ఎంత ఉంది, వాళ్ళు ఇది నిజంగా చేయగలరా లేరా. ఇప్పుడు అది చేయగలిగితే వాళ్ళు బాగా చేస్తారండి, బాగా పర్ఫామ్ చేస్తారు. ఎందుకంటే అందుకే అంటున్నా ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్. వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు చేయగలరు. ఆ విషయాన్ని మనం గుర్తిస్తే సరే. ఓకే.